గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి 51,328.30 బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్. నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 24,999.40. ఇది కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ లాగా ఉంది, బట్ దీని ఓపెనింగ్ చూడండి ఎక్కడ ఉందో. 328 అంటే ఈ రేంజ్. సో టోటల్లీ రెసిస్టెన్స్ ఏరియా చూస్తున్నారుగా. మ్యాక్సిమం ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళినా ఇక్కడి నుంచి రివర్సే రావాలి. చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయితే అర్థమవుతుంది. మార్నింగ్ సెటప్లో ఫస్ట్ క్యాండిల్ చూడండి, రెండు పక్కల వీక్స్ ఫామ్ చేసింది. సో మ్యాక్సిమం ఈరోజు ట్రేడ్ దొరక్కపోవచ్చు దీంట్లో.
ఈ థర్డ్ క్యాండిల్ వచ్చేసి కొంచెం పెద్దదే ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఒకవేళ పిఈలోకి ఎంటర్ అయినా రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ అన్నట్టుగా ఉంటుంది. వెయిట్ చేద్దాం. ఇది ఒకసారి రిట్రేస్ అయితే అప్పుడు ఈ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇంకోసారి. అప్ టు దిస్ లెవెల్ వచ్చినా మనం ఒకసారి తీసుకోవచ్చు ఈ సైడ్ ఎంట్రీ. ఇరోజోలో క్యాండిల్ ఫార్మేషన్ ఫస్ట్ ఒక 10 minutes దాకా కన్ఫ్యూజ్ చేసేస్తుంది మొత్తం. చూడండి, ఈ క్యాండిల్ ఇందాక వేరేలా ఉంది, ఇందాక వేరేలా ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు వేరేలా ఉన్నాయి చూడండి.
ఫిబొనాచి యూజ్ చేస్తే చూడండి, ఇది 50% లెవెల్. సో ఇక్కడి నుంచి ఇది మ్యాక్సిమం దీన్ని క్రాస్ చేసి 61 లెవెల్ దాకా వెళ్ళాలి, లేదా దానికి కిందకన్నా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. చూద్దాం ఏం చేస్తుందో మార్కెట్. మార్కెట్లో నాకు తెలిసి ఇప్పుడు ఇది కొంచెం సి సైడ్ మూవ్మెంట్ చూపించాలి, చూపించి సి బయర్స్ని ట్రాప్ చేయాలి, తర్వాత కిందకి రావాలి. దాని ప్రకారం ఇట్ విల్ బ్రేక్ దిస్ లెవెల్, ఇట్ విల్ బ్రేక్ దిస్ ఆల్సో. దీని తర్వాత పైకి వెళ్ళి అక్కడ సి బయర్స్ని ట్రాప్ చేసి అక్కడి నుంచి కిందకి రావాలి. చూద్దాం ఏం చేస్తుందో. నాకు తెలిసి ఈ లెవెల్ దాకా వెళ్ళొచ్చు, 400, 51,400 దాకా వెళ్ళి అక్కడి నుంచి రివర్సల్ రావచ్చు. లేదా 50% లెవెల్ని బ్రేక్ చేయలేక ఇది బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడే ఉంటుంది చూడండి, ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తుంది, డెఫినెట్గా వెళ్ళాలి ఇది. ఈ సైడ్ వెళ్ళకుండా కిందకి మూమెంట్ వస్తే అది అంతసేపు ఉండకపోవచ్చు, మరలా మనకి రివర్సల్స్ ఎక్కడైనా రావచ్చు. సో ప్రాబబ్లీ నాకు తెలిసి ఇక్కడి నుంచి కిందకి కాకుండా పైకే వెళ్ళాలి ఇది.
ఈ 50% లెవెల్ని బ్రేక్ చేయాలి. ఇక్కడ ఎవరైతే పిఈలో ఉన్నారో వీళ్ళందరూ ఎస్ఎల్స్ తీసుకోవాలి. ఇక్కడ పిఈలో ఎంటర్ అయిన వాళ్ళు ఎస్ఎల్స్ తీసుకోవాలి. ఇక్కడ సిఈ వైపు వెళ్తున్నట్టుగా చూపించి సిఈ బయర్స్ని ట్రాప్ చేయాలి. ఆ తర్వాత మార్కెట్ కిందకి రావాలి. చూసారా, ఇది 50% లెవెల్ దగ్గరే ఉంటుందంటే ఇది మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డూజీ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. అయినప్పటికీ సెల్లర్స్ స్ట్రాంగ్గా లేరు. ఇంకా స్ట్రాంగ్గా ఉంటే ఈ పాటికి మార్కెట్ కిందకు వచ్చేసేది. స్టార్టింగ్లో సెల్లర్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ ఇప్పుడు వీక్ అయిపోయారు. యాక్చువల్గా ట్రేడర్స్ సైకాలజీ ఇక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పిఈ తీసుకుంటారో ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇక్కడికి రాగానే 50% బ్రేక్ చేసేస్తుందని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అదే జరిగేది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. కోర్స్ మార్కెట్ కూడా అలాగే మూమెంట్ చూపించవచ్చు. తర్వాత పిఈని మళ్ళీ ఇటు పక్కకి రావచ్చు మార్కెట్. సో ఎస్ఎల్ టార్గెట్స్ అవే ఉండాలి మైండ్లో. పోతే ఈరోజు ఎస్ఎల్ ఇంత పోవాలి, టార్గెట్ వస్తే ఇంత రావాలి. అది డిసిప్లిన్. పోతే ఇంత, వస్తే ఇంత, అంతే. అంతేగాని వచ్చిందే చాలు, 10 రూపాయలు వస్తున్నాయి చాలు, 100 రూపాయలు వస్తున్నాయి చాలు, ఆ సైకాలజీ ఉండకూడదు ట్రేడింగ్లో. మ్యాక్సిమం ఇక్కడ పిఈలు ఎంటర్ అయిన వాళ్ళకి ఈ క్యాండిల్ పైన, ఈ 50% పైన ఒకవేళ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే దే కెన్ ఎగ్జిట్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 923 క్యాండిల్ ఎవరైనా పిఈలో ఎంటర్ అయ్యారనుకోండి, దీనిపైన క్లోజింగ్ ఇస్తే ఆబ్వియస్లీ హీ హ్యాస్ టు లీవ్. లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయడం బెస్ట్. చిన్న లాస్తో బయటకు వచ్చేయచ్చు. లేదు నేను హోల్డ్ చేసి దీన్ని అసలుగా పెట్టుకుంటాను అనుకుంటే ఓకే, అది వాళ్ళ సైకాలజీ ఇంత లాస్ని భరించడానికి రెడీగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. బట్ ఎవరైతే ఇక్కడ దీనిపైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇవ్వగానే లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తే హ్యాపీ, తక్కువ లాస్తో బయటకు వచ్చేస్తారు. తర్వాత మంచి సెటప్ దొరికినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూల్ మెంటాలిటీతో హ్యాపీగా కూర్చొని ఇది నా ప్లాన్, ట్రేడ్ ప్లాన్ రెడీగా ఉంచుకొని దాని ప్రకారమే చేయాలి. చూడండి, ఎవరైతే ఇక్కడ పిఈలు ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ స్టాప్ లాస్ తీసేసుకోవడం బెస్ట్.
నేను చెప్పా కదా, దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తుంది ఇది. ఇంకా నాకు తెలిసి ఈ క్యాండిల్ని, ఫస్ట్ క్యాండిల్ హైని కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ దాకా వెళ్ళి అందరినీ సీలో ట్రాప్ చేసి అప్పుడు కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. ఈలోపు 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఏమైనా స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి అని చూద్దాం. రైట్, దీంట్లో కూడా 1, 2 ఇది 920, 925 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. చూసారా, ఈ 50% అబోవ్ వెళ్ళి ఇది ఇక్కడ ఎవరైతే పిఈ తీసుకున్నారో వీళ్ళందరూ స్టాప్ లాసెస్ తీసేసుకుని మరలా కిందకు వచ్చింది. బట్ ఇక్కడతో ఆగదు, ఇది ఇంకా పైకి కిందకి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఒక మూవ్ ఇస్తుంది. చూడండి, వితౌట్ రిట్రేస్మెంట్ ఇది మాత్రం కిందకి రాదు. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ సుప్రీం. ఈ బేరిష్ బిలో లెవెల్ని అంత ఈజీగా బ్రేక్ చేయదు. ఇది ఫస్ట్లోనే మ్యాక్సిమం సైడ్ వేసే ఉండి ట్రేడర్స్ ఎప్పుడైతే విసుగు పుట్టేస్తుందో ఆ తర్వాత బ్రేక్ చేయవచ్చు. బట్
దానికి ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 51,000. సో పెద్దగా ఏమంత ప్రాఫిట్స్ ఏం రావు. చూడండి ఇప్పుడు మనం 5 మినిట్స్లో చూడండి ఈ లెవెల్ని ఇది రెస్పెక్ట్ చేసిందంటే ఓకే, చేయలేదనుకోండి నెక్స్ట్ ఈ లెవెల్ కింద క్లోజింగ్ ఇస్తే ఇది అప్ టు హియర్ ఇట్ హ్యాస్ టు కమ్, ఇక్కడ దాకా రావాలి. ఇప్పుడు చూసారు ఇది రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడి నుంచి తిరగవచ్చు మార్కెట్, తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ రావచ్చు. సో ఆల్ దీస్ ద ఫ్యాక్టర్స్ ఇవన్నీ పనిచేస్తాయి. ఈ లెవెల్స్ మనం డ్రా చేసిన లెవెల్స్ ఎగ్జాక్ట్గా పనిచేస్తున్నాయి చూడండి. పేషెన్సీ ఉండాలండి మార్కెట్లో, వెయిట్ చేయాలి సెటప్ కరెక్ట్గా దొరికే వరకు. ఒకవేళ ట్రేడ్ దొరికినా దాంట్లో మ్యాక్సిమం పాయింట్స్ మన టార్గెట్స్ వచ్చే వరకు వెయిట్ చేయగలగాలి. పేషెన్సీ ప్లస్ యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ అనాలిసిస్. నిన్న మనం ఒక అనాలిసిస్ చేసాం, దాంట్లో ఈవినింగ్ టైంలో ఒక వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను మ్యాక్సిమం పిఈ సైడే మూమెంట్ కనబడవచ్చు ఫస్ట్ అవర్లో అని. చూడండి అదే కనిపించింది. ఫస్ట్ అవర్లో సిఈ సైడ్ వెళ్ళినా కానీ సెకండ్ అవర్లో మనకు పిఈ సైడే రావచ్చు, అది కూడా ఉంది. సో మ్యాక్సిమం పేషెన్సీగా వెయిట్ చేయాలి, మనకి లెవెల్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అవన్నీ చూసుకోగలగాలి. ఇప్పుడు చూడండి ఎవరైతే ఇక్కడ పిఈలో ఎంటర్ అవుతారో ఇక్కడ అయ్యారో ఈ గ్రీన్ క్యాండిల్ దీనిపైన ఫామ్ అయింది, ఇంకా చాలు బుక్ చేసేసుకుందాం అనుకుని ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు. ప్రాబబుల్ ఇది ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. యాజ్ పర్ మై నాలెడ్జ్ కన్సర్న్ 51,050 దాకా వెళ్ళవచ్చు. ఇది దీని కింద క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ దాకా రావాలి. బట్ చూడండి ఇక్కడ దీని కింద క్లోజింగ్ ఇవ్వలేదు, సో రాకపోవచ్చు. ఇక్కడతో బుక్ చేసుకోవడం కూడా మంచిదే. ప్రాఫిట్ ఎంత తీసుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుందండి, అంతేగాని ఎవరో చెప్పారని చేసుకోకూడదు. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ యూ కెన్ వెయిట్.
రైట్. ఇట్ హ్యాస్ టు కమ్ అప్ టు వైట్ లెవెల్. వైట్ లైన్ దాకా రావాల్సింది. ఇంకా ఒకవేళ దాన్ని కూడా బ్రీచ్ చేసిందంటే ఇంకా ఫర్దర్గా టార్గెట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ 51,000 లెవెల్ వచ్చేసి ఇక్కడ కొంచెం సపోర్ట్ లెవెల్స్ రావచ్చు. సో వెయిట్. ఇది ఒక క్రూషియల్ లెవెల్. దీని తర్వాత మరలా ఇది ఒక క్రూషియల్ లెవెల్. ఇది స్పాట్. ఎస్, ఇది ఇక్కడ దాకా రావచ్చు వస్తే 5890 900 5900 వరకు మార్కెట్ డౌన్ మూమెంట్ చూపించవచ్చు. దీని తర్వాత ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా ఇక్కడ వరకే, లేదా ఇక్కడే సైడ్ వేస్ చేసేయచ్చు. మన అనాలిసిస్ ఎలా ఉన్నదంటే చూడండి, సైకాలజీ ప్రకారం ఇక్కడ ఫ్రైడే ఏం చేసిందంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చూపించి ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఇక్కడ కొంతమంది పిఈ హోల్డ్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ పిఈ తీసుకున్నారు, బట్ వాళ్ళకి ఏంటంటే మైండ్లో ఇది ఇంకా కిందకి వెళ్తే ఇంకా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ హోల్డ్ చేస్తారు పిఈ. ఇక్కడికి వచ్చినా కానీ ప్రాఫిట్స్ బుక్ చేయకుండా వాళ్ళని సగం మందిని నిన్ననే ఎలిమినేట్ చేసేసింది మార్కెట్. సగం మంది బయటకు వచ్చేసి ఉంటారు. ఈరోజు కొత్తగా ఏం చేసిందంటే మార్కెట్ ఓపెన్ గ్యాప్ అప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పిఈ ఎంటర్ అనేదానికి ఇక్కడ ఎవరైతే పిఈలో బై చేశారో ఆల్ దీస్ పీపుల్ ఎంటర్ అగైన్ హియర్. ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవుతారు.
వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆపేస్తుంది, సైడ్ వేస్ చేసి. ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది, రానివ్వకుండా మధ్యలో ఆపేస్తుంది. రేపు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ. రేపు ఎక్స్పైరీలో ఏం చేస్తారంటే మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ పెట్టడమో, కొంచెం పైన కొంచెం కింద మూమెంట్లు ఇచ్చి ఇలా ఆపేస్తారు. ఇక్కడ పుట్ బయర్ని, ఇక్కడ సిఈ బయర్ని, వీళ్ళందరినీ ట్రాప్ చేసి మధ్యలో ఈ ఏరియాలో 5900, 51,000 ఏరియాలోనే మార్కెట్ క్లోజింగ్ చేసి ఈ వీక్లో అందరినీ ట్రాప్ చేసేస్తారు. అది జరిగేది. ఎంటైర్లీ బిగ్ ప్లేయర్స్ గేమ్ ఇది. సో ఇది ముందే అర్థం చేసుకొని మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అన్నది చూసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఇప్పుడు బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక రిట్రేస్ అవుతుంది. దీని తర్వాత ఒక లెవెల్ వస్తుంది, ఇక్కడ చెప్తాను ఆగండి. 51,059.23 ప్లస్ సారీ 51,059.23 minus 457. $925, 59.25. This could be next target. ఇక్కడ దాకా రావచ్చు. 50,925 అంటే 30 వేసుకుని 930. 50,930. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇక్కడ దాకా వస్తుంది, లేదా దీంట్లో సగం కూడా రావచ్చు. 51,059.23 మైనస్ 977. ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఏదైనా వచ్చేటప్పుడు లెవెల్ చూస్తున్నారు ఎక్కడ వస్తుందో, కరెక్ట్గా దీనిపైన లేదా దీనిపైన అలా వస్తే లెవెల్స్. క్యాల్కులేషన్ బేస్డ్ ట్రేడింగ్లో మంచి అంటే ముందే మీరు కొంచెం ప్రెడిక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఇక్కడి నుంచి అంటే దీని కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం అప్ టు హియర్ ఇట్ హ్యాస్ టు కమ్. దాని తర్వాత ఇది ఒక ప్రెడిక్షన్ ఉంటుంది జనరల్గా, క్యాలిక్యులేషన్ బేస్డ్ మొత్తం. ఇంకోటి ఏంటంటే ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత ఎట్ ద బిగినింగ్ కొంచెం లాస్ కనబడుతుంది ఎవరికైనా కానీ. వెంటనే మనం ఇక్కడే సైకాలజీని కొంచెం మనం
కూల్ చేసుకోవాలి, మైండ్ సెట్ చేసుకోవాలి. లాస్ కనబడుతుంది, ఇంక లాస్లో వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేయడం, ట్రేడ్లోంచి ఎగ్జిట్ చేయడము, అలాంటివి కాకుండా జస్ట్ అసలు మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఎందుకు ట్రేడ్లో ఎంటర్ అయ్యారు, దాని ప్రకారం మీకు ఒక ఎస్ఎల్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. ఆ రెండు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎస్ఎల్ వస్తే తీసేసుకోవాలి, దానికి కూడా రెడీగా ఉండాలి. అయితే నేను చెప్పింది ఎస్ఎల్ ఆర్ టార్గెట్, వీ షుడ్ బి రెడీ విత్ బోత్. అప్పుడే మీలో ఒక డిసిప్లిన్ వస్తుంది, ప్లస్ మీ ట్రేడింగ్లో కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. చూడండి వచ్చిందా లెవెల్, లో ఎంత 5997 చెప్పాను నేను. ఓకే, ఇది లో ఇక్కడ దాకా వస్తుందని చెప్పాము. దీని కిందకి వెళితే ఇంకా 925. సరే నేను మార్క్ చేస్తాను, 925. అదే చెప్పింది 997. దరిదాపులో అదే అది. $997 రీచ్ అయింది, నెక్స్ట్ 925 దాకా రావాలి. చూద్దాం అది కూడా వస్తుందేమో. ఇంకోటి ఏంటంటే మార్కెట్ చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఇది కిందకు వస్తుంది పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది పైకి వెళ్తుంది. ఈ క్యాండిల్లో కూడా జనాల సైకాలజీ మారిపోతూ ఉంటుంది, ఇది ఇలా తిరిగి పైకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి. మార్కెట్ ఎప్పుడు డైరెక్ట్గా ఒక్క స్ట్రైట్గా పడదండి, దాంట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ వచ్చే పడుతుంది. సో కాస్త ఓపికగా ఉండాలి.
ఇప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, దీంట్లో సగం మంది సైకాలజీ ఏమనిపిస్తుందంటే మార్కెట్ ఇంకా ఇక్కడి నుంచి బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతుంది, సో మనం ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ అనిపిస్తుంది. బట్ నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, చూడండి కంటిన్యూస్గా 5 క్యాండిల్స్ రెడ్ ఫామ్ అయినాయి. ఇది హెల్దీ ఫాల్ కాదు యాక్చువల్గా. అట్లీస్ట్ 2-3 క్యాండిల్స్ తర్వాత అయినా ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి. అది రాలేదు అంటే ఇక్కడ ఆ క్యాండిల్ వస్తుందని, అది వచ్చి ఈ వైట్ లైన్ని రీటెస్ట్ చేసుకొని మరలా ఫాల్ రావచ్చు. ఒకవేళ ఈ వైట్ లైన్ లోపల క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి పైన, అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది ఇలా ఆలోచించటం, ఇలా చేయడం మొదలెడితే మెల్లిమెల్లిగా మీకు మార్కెట్ అండర్స్టాండింగ్, అసలు అక్కడ సైకాలజీని ఎలా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్స్లో కూడా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్లో చూడండి, ఆ పైన కింద విక్స్ ఫామ్ అయినాయి. సరే, అయినా బాడీ కూడా ఉంది, ఇక్కడ బాడీ చిన్నగా లేదు. సో బాడీ ప్లస్ విక్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్కి 50% డ్రా చేసుకొని అక్కడి నుంచి 50% పైన క్లోజింగ్ ఇస్తే సిఈ సైడు, కింద క్లోజింగ్ ఇస్తే పిఈ సైడు ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో 5 మినిట్స్ క్యాండిల్ మీద మనకి ఏమవుతుందంటే, ఇఫ్ యూ ఎంటర్ హియర్ ఇన్ పిఈ సైడ్, మీ ఎస్ఎల్ వచ్చి ఇది అవుతుంది, ఫస్ట్ క్యాండిల్ హై అవుతుంది. ఇంత పెద్ద ఎస్ఎల్ ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి దీన్ని 1 మినిట్లో కన్వర్ట్ చేసుకుంటే మన మార్నింగ్ సెటప్ ఫామ్ అయింది. చూసారా ఇది. సో ఫస్ట్ క్యాండిల్ 50% తీసాం, సెకండ్ క్యాండిల్ ఇది యాక్చువల్గా కొంచెం రిట్రేస్ అవ్వాలి, రిట్రేస్మెంట్ ఇచ్చింది కాబట్టి పైన విక్ ఫామ్ అయింది సెకండ్ క్యాండిల్. తర్వాత ఇది ఫాల్ ఇచ్చింది. సో ఇక్కడ ఎంటర్ అయినా అవ్వకపోయినా ఒక చిన్న రిట్రేస్మెంట్ తర్వాత ఎంటర్ అయినా, ఇక్కడ ఎంటర్ అయినా కానీ ఇక్కడ మీకు ఎస్ఎల్ అనిపించవచ్చు, బట్ మన 50% ఇక్కడ ఉంది. ఇది 1 మినిట్ క్యాండిల్ మార్నింగ్ స్ట్రాటజీ ప్రకారం 1 మినిట్ 50% ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటర్ అయినా కానీ ఈ 50% పైన కనుక క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే దెన్ వీ హ్యావ్ టు ఎగ్జిట్. అదర్వైజ్ మనం దాంట్లోనే హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేస్తే ఈ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకు కూడా ఈ మేర ప్రాఫిట్ ఉంది. నేను ఇక్కడ 50% అని చెప్పాను వీడియో స్టార్టింగ్లో, గుర్తుందా? అది ఎక్కడ తీసానంటే ఈ క్యాండిల్ హై నుంచి ఈ స్వింగ్ కదా, ఇది ఒక స్వింగ్, ఈ స్వింగ్ వరకు తీసాను అనమాట నేను. క్యాండిల్కి 50%, స్వింగ్కి 50%, రెండిట్లో తేడా ఉందండి. ఈ మొత్తం స్వింగ్లో 50% తీస్తే ఇక్కడ చూపిస్తాను, ఆగండి. ఇది స్వింగ్, ఈ స్వింగ్కి 50% ఇది. నేను ఇక్కడ స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, 50% పైన ఇచ్చినా కానీ 618 పైన క్లోజింగ్ ఇవ్వకూడదు అని. చూసారా, కరెక్ట్గా 618 అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయింది. చూడండి 50% ఎక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ స్వింగ్ మొత్తానికి నేను 50% ఇది చెప్పాను. బట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి దాని ప్రకారం 50% ఇక్కడే. దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ పీఈలు ఎంటర్ అవ్వచ్చు, ఇక్కడ పీఈలు ఎంటర్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ మినిట్ క్యాండిల్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు అయితే ఈవెన్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ మనకు తెలీదు, క్యాండిల్ క్లోజింగ్ కిందకి ఇవ్వాలి అన్న ఒక దీంట్లో ఉంటాం కాబట్టి ఇది అయ్యే వరకు వెయిట్ చేస్తాం. సో దీన్ని వదిలేసేయండి. ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ని వదిలేసిన, నేను మీకు అప్పుడు కూడా చెప్పాను, ఒక చిన్న రిట్రేస్మెంట్ చూస్తే నేను ఎంటర్ అవుతాను. ఇక్కడ రిట్రేస్మెంట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడైనా ఎంటర్ అవ్వచ్చు, ఇక్కడైనా ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు మన ఎస్ఎల్ దీనిపైన ఈ 50% లైన్ ఉంది కదా, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే అది మన ఎస్ఎల్ అవుతుంది. అది ఎప్పటి వరకు దీనిపైకి వెళ్ళలేదో వీ హ్యావ్ టు హోల్డ్ ద ట్రేడ్.
దీన్ని హోల్డ్ చేద్దాం. చేస్తే చూడండి, ఇదిగో నేను మీకు ఇక్కడ ఇప్పుడే చెప్పాను, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, జనాలందరికీ ఇంకా ఎగ్జిట్ అంటారు. కాకపోతే ఏంటంటే హోల్డ్ చేయడానికి మనం చూసుకోవాల్సిందంటే ఈ వైట్ లైన్, అంటే నేను నా స్ట్రాటజీ ప్రకారం ఈ వైట్ లైన్ చూస్తాను. ఓకే, ఈ వైట్ లైన్ పైన కనుక ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చుంటే నేను ఎగ్జిట్ అయిపోయేవాడిని. బట్ ఇది హోల్డ్ చేయొచ్చు ఇప్పుడు కూడా. ఈ క్యాండిల్ కనుక వైట్ లైన్ పైన క్లోజింగ్ ఇస్తే మనం ఎగ్జిట్ చేసుకోవడం బెస్ట్. ప్రాఫిట్ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఇక్కడ ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది, ఇక్కడ కూడా ప్రాఫిటే ఉంటుంది, కొంచెం తగ్గుతుంది అంతే. ఇక్కడ వరకు అయితే 3,000 వచ్చేది అలా, ఇక్కడికి వచ్చేళ్ళకి 1,600, 1,700, 2,000 దాకే ఉంటుంది. అంటే ఒక లాట్తో చేస్తే నేను చెప్తున్నా, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్లస్ నా ట్రేడింగ్లో నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఒకరోజు ముందుగా మనం ప్రెడిక్షన్ చేస్తాము. ప్లస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్, దాని తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్ని బట్టే నా ట్రేడ్స్ ఉంటాయి. అంతేగాని నిన్న ప్రెడిక్ట్ చేసినట్టుగా జరుగుతుందా లేదా, అదేంటి ఇలా జరుగుతుంది, ఇదేంటి ఇలా జరుగుతుంది, నేను ఇలా కదా అనుకున్నాను, అటువంటి నేను ఆలోచించను. నిన్న ఒక ప్రెడిక్షన్ చేసాము, అది ఈరోజు జరగచ్చు జరగకపోవచ్చు. మార్కెట్ జరగలేదు అని చెప్పేసి మనం ట్రేడ్ చేయడం మానేసి కూర్చోలేము. మనకు ముందు సెటప్ కనబడుతుంటే దాని ప్రకారం మనం చేయాల్సిందే. చార్ట్ వాట్ ఎవర్ చార్ట్ ఈజ్ సేయింగ్ టు యూ హ్యావ్ టు లిజన్ టు ఇట్. చార్ట్ మనకి ఏం చెప్తుందో దాని ప్రకారం మనం తెలుసుకోవాలి, దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. నిన్న రాత్రి మనం అలా అనుకున్నాము, సో ఈరోజు ఇలా కనబడుతుంది కాబట్టి నేను ట్రేడ్ చేయను, అది కరెక్ట్ సైకాలజీ కాదు. అందుకే ఒకరోజు ముందు ప్రెడిక్షన్స్ కూడా చేయొద్దంట. నేను ఒకటే చెప్తా, ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 1 minute క్యాండిల్, 5 minutes క్యాండిల్ ఫామ్ అవనివ్వండి, ఆ తర్వాతే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం అన్నది నా ఇది. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఎందుకంటే రాత్రంతా రేపు ఇలా అవుతుంది అలా అవుతుంది. ఆఫ్కోర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను కూడా అలాగే ఉండేవాడిని అనుకోండి. అది గ్రాడ్యువల్గా నేనే మార్చుకున్నా. నేను రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా చూస్తూ ఉండేవాడిని, చార్ట్స్ రెడీ చేస్తుండేవాడిని, ఇవన్నీ చూస్తుండే. బట్ అవన్నీ అంతా నాకైతే అనిపించలేదు. చూడటం మంచిదే. చూడటం ఎందుకు మంచిది ఏంటంటే ఒక అనాలిసిస్ వచ్చింది, ఒక స్ట్రాటజీస్ డెవలప్ చేసాము, ఇవన్నీ చూడటం వల్లనే అర్థమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి కూర్చొని చూడాల్సిన అవసరం అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడైతే మనం మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అక్కడ చార్ట్ ఏం చెప్తుంది, చార్ట్ ప్రకారం మనం పని చేసుకోవాలి. మన ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అంతే. అంతకుమించి ఎక్కువ అదంతా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, అంతకుమించి ఏమి ఉండదు. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే సెల్లర్స్ ఏమో కిందకి తీసుకొస్తున్నారు, బయర్స్ ఏమో పైకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది స్ట్రగుల్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఉంచుతారు, కాసేపు ఉంచాలి, లేదా దీనిపైకి వెళ్ళటం కష్టం, వెరీ హార్డ్. మన సెకండ్ స్ట్రాటజీ చూడలేదు ఇప్పటి వరకు, చూద్దాం అది కూడా ఎక్కడ దాకా వచ్చిందో. ఇది మ్యాజిక్ క్యాండిల్, స్పెషల్ క్యాండిల్.
ఇప్పుడు దీని ప్రకారం మనం 51,100 ఈపీఈ పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పటి వరకు సెటప్ రాలేదు. దీంట్లో సెటప్ అయితే వచ్చింది, కానీ దీంట్లో వచ్చిన సెటప్ని బేస్ చేసుకుని మనం సిపిఈ చార్ట్ లేఅవుట్ చేసుకుని దాంట్లో కూడా సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దీంట్లో ఇంకా రాలేదు. త్వరలోనే రావచ్చు. చూడండి, ఇక్కడ వైట్ క్యాండిల్, వైట్ లైన్ పైన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడి నుంచి మ్యాక్స్ ఈ రెడ్ లైన్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి రివర్స్ రావచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళటం కష్టం.
ఇప్పుడు కూడా మనం ఒక రకంగా చూస్తే ఇక్కడ ప్రిడిక్ట్ చేయొచ్చు. చూడండి, దీని 50% లెవెల్ వచ్చి ఇది. సో అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు. ఈ 38% లెవెల్ ఉంది కదా, అక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చు. అదే ఈ రెడ్ లైన్ చూడండి, చెప్తా. ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచే ఇది డిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, మార్కెట్ స్టార్ట్ అయింది, 1 అవర్ అయిపోయింది. సో టుడే మనం ఈ మూమెంట్ని క్యాచ్ చేసాం. ఇదే మన మార్నింగ్ సెటప్లో క్యాచ్ అయింది. $923 ఎంట్రీ, $959 వరకు వెయిట్ చేయొచ్చు. $947 ఐ ఎగ్జిటెడ్. ఇక్కడ నేను ఎగ్జిట్ చేసాను. 923 ఎంట్రీ, ఎగ్జిట్ 947. కొంచెం ప్రాఫిట్ పోయింది. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. అనుకున్న టార్గెట్ వచ్చేసింది, అంతకుమించి అవసరం లేదు. యాక్చువల్ టార్గెట్ నాది ఇదే. ఈవెన్ ఐ హోల్డ్ టిల్ హియర్. ఇది ఇక్కడ దాకా హోల్డ్ చేశాను. యాక్చువల్గా అనుకున్నది ఇది, ఈ రెడ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.